త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కార్పొరేటర్ల స్థాయి నుంచి కార్యకర్తల వరకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చక బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు. మనం మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అసలు ఎందుకు నిమిత్తం చేరుతున్నారు అని మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, మీరు పార్టీని ఎందుకు వీడుతున్నారు? టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత ప్రజా ఆమోదాన్ని పొందలేకపోతున్నది. దానికి పరాకష్టం మొన్న జరిగిన ఎన్నికలు. సో వ్యక్తిగతంగా నాకు అనేక అవమానాలు జరిగినా కూడా పార్టీ మీద, నాయకుని మీద గౌరవంతో నేను పార్టీలో ముందుకు వచ్చాను. పార్టీ అప్పచెప్పిన బాధ్యతలు జనగాం, గన్పూర్ రెండు కూడా గెలిపించుకోవడం జరిగింది. గెలిపించిన తర్వాత కూడా ఎలాంటి అప్రిసియేషన్, సో ఎవరు కూడా వచ్చి మాట్లాడడం కానీ, నన్ను పిలిపించి మాట్లాడడం కానీ, అదనపు బాధ్యతలు అప్పచెప్పడం కానీ చేయలేదు. నేనేమో పార్టీ విధేయుడిగా వండుకుంటూ పోతుంటే వాళ్ళేమో నిరాదరణ గురి చేయడం జరుగుతూ ఉన్నది. సో ఈ సందర్భంగా మరి అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకోవడం, ప్రజల పక్షాన గెలిచిన ప్రభుత్వాలను కూలగొట్టే ప్రయత్నం చేయడం, 6 నెలల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడని చెప్పడం, తర్వాత ప్రజాబలం లేకున్నా కూడా 39 మంది ఉన్నా కూడా పక్క పార్టీలను కలుపుకొని మనం అధికారంకి వస్తామని చెప్పే పరిస్థితి చూసినప్పుడు పార్టీలో వాళ్ళ పక్కన కూర్చోవాలంటే కూడా అసహ్యంగా ఉన్నది. అందుకనే కాస్త ఆలస్యమైనా కూడా, ఎందుకంటే సాచ్యురేషన్ పాయింట్ దాటితే మాత్రమే మనము ముందుకు పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడానికి సమయం వచ్చింది. బహుజనులు కావచ్చు, ప్రత్యేకంగా మాదిగ సామాజిక వర్గం ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టినప్పుడు ఎంత గొప్పగా ఆకాశానికి ఎత్తుకున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు అవహేళనగా మాట్లాడే పరిస్థితి ఏర్పడ్డది. కారణం ఏంటంటే ప్రజల పక్షాన ఉండాల్సిన రాజయ్య, మాదిగల పక్షాన ఉండాల్సిన రాజయ్య, మాదిగ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం ఉండాల్సిన రాజన్న ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉండడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి నిర్ణయానికి అనుగుణంగా, ప్రజల నిర్ణయానికి అనుగుణంగా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకోవడం జరిగింది. తర్వాత రాజకీయ భవిష్యత్తు, నన్ను నమ్ముకున్న వాళ్ళతో మాట్లాడిన తర్వాత త్వరలోనే రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకోవడం జరుగుతుంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీరంటే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు, అంటే తెలంగాణ ఉద్యమం కోసం చేరారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీకు తొలి ఉప ముఖ్యమంత్రిగా అవకాశం టీఆర్ఎస్ పార్టీ కల్పించింది, అంటే దీన్ని ఎందుకు వీడుతున్నారు? సో నేను ఆనాడు తీసుకున్న నిర్ణయానికి యావత్ తెలంగాణ మొత్తం కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా నన్ను మెచ్చుకున్నాయి. నేను తీసుకున్న ఆ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటము ప్రజాస్వామ్య ఉద్యమంగా మారింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం మెడల నుంచి తెలంగాణ రావడానికి కూడా కారణమైన తెలంగాణ 9 ఏళ్ళు అధికారాన్ని చేసినాం. ప్రజలు తిరస్కరించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీని. కారణం ఏంటంటే నిరంకుశ పాలన, అప్రజాస్వామిక కార్యక్రమాలను బట్టి. సో ఆ క్రమంలో ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీ ఎప్పుడైనా మారొచ్చు, ఒక్క పార్టీలో పుట్టుకతో ఉండాలనేది లేదు. ఇప్పుడు మనం అధినాయకత్వాన్ని చూసుకుంటే ఎవరైనా ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి కానీ, ముఖ్యమంత్రి వరకు మొన్నటి వరకు ఉన్న కేసీఆర్ కానీ, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా పార్టీలు సందర్భాలను బట్టి మారిన వాళ్ళే. సో కాబట్టి ఇక్కడ మనం బీఆర్ఎస్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు, ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ప్రత్యేకంగా మాదిగ సామాజిక వర్గము బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. సో కాబట్టి వారికి అనుగుణంగా ప్రజా జీవితంలో ప్రజల పక్షాన ఉండాలనుకుంటున్నా కానీ ఒక పార్టీ పక్షాన ఉండాలనుకోవట్లేదు. కాబట్టి సో ప్రజల పక్షాన ఉండాలనే ఒక నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ పార్టీకి దూరం అవడం జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీలో కొన్ని తప్పులు జరిగాయి, దాన్ని మేము సర్దిద్దుకుంటాం అంటే రాబోయే రోజులు మనకి అంటే కారుకు కొంత బ్రేక్ మట్టుకే అని మనం అనుకోవచ్చు. ఆ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మనమే ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడు అనేది అనేక మంది అంటే ప్రకటన చేశారు. అంటే దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీలో విచ్ఛిన్నం చేయడానికి ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా? సో అది 6 నెలల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారంటే ఎట్లా అవుతారు? అప్రజాస్వామిక అయితే తప్ప వేరే తిరిగి అయితానికి అవకాశం లేదు. మన బలం 39, 7 ఎంఐఎం, 8 మంది బీజేపీ చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు మనోళ్ళు కాదు కదా, ఎంఐఎం మనోళ్ళు కాదు కదా, వాళ్ళని ఎట్లా కలుపుకుంటావు? అయినాక కూడా ఇంకా కూడా తక్కువ పడుతున్నారు, మరి అది ఎట్లా తీసుకొస్తావు? అంటే గతంలో జరిగిన తప్పులు లేకపోతే గతంలో జరిగిన కొనుగోలు మళ్ళీ జరుగుతాయి అనేది చెప్పగానే ఒక సంకేతాన్ని ఇచ్చినట్టు మనం అనుకుంటాం. సో కాబట్టి ఆ విధానాలు నచ్చట్లేదు. బీఆర్ఎస్ పార్టీ తీసే ఈ విధానాలు ఇవి కూడా
నచ్చకనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి దూరం కావాలనుకుంటున్నాను. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరుతున్నారు, అంటే ఏ విధంగా ఎవరి సమక్షంలో చేరడానికి అవకాశం ఉంది? సో నేను 1997 అక్టోబర్ 13వ తారీఖు నాడు సోనియా గాంధీ సమక్షంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేరిన. అదేవిధంగా మళ్ళీ అదే అక్టోబరు 29వ తారీఖు 2011లో కేసీఆర్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. సో నా స్థాయి ఆ లెవెల్లోనే, ఒకవేళ కనుక నేను నిర్ణయం తీసుకుంటే, ప్రజల పక్షాన నిర్ణయం తీసుకుంటే చేరిక కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ఎందుకంటే 97లోనే ఆ స్థాయిలో ఉన్నా నేను, ఇప్పుడు మళ్ళీ ఏదో కింది స్థాయి ఉండదు. అది కూడా మళ్ళీ చెప్తున్నా, నా నియోజకవర్గ ప్రజలు ఏ రకంగానైతే నన్ను ముందుకు పొమ్మంటారో, నా మాదిగ జాతి బిడ్డలు నన్ను ఎట్లయితే వాడుకోవాలనుకుంటారో ఆ దిశగా ముందుకెళ్తాను. సో రాజకీయ భవిష్యత్తు 3-4 రోజుల్లో నిర్ణయించడం అవుతుంది. ప్రజలు మరి ఏ రకంగా నన్ను కోరుకుంటారో ఆ రకంగా నేను ముందుకెళ్తాను. అంటే కాంగ్రెస్ పార్టీలో చేరితే అంటే మీరు ఏ పొజిషన్లో ఉంటారు అనుకుంటున్నారు, అంటే లేకుంటే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అంటే ఏదైనా ఆశిస్తున్నారా? అది కాలమే నిర్ణయిస్తుంది. మనం ముందే ఏదో ఊహించుకొని మనం పార్టీలకు వెళ్ళాం. తప్పకుండా నాకున్న స్థాయి నేను చెప్పిన కదా, 4 సార్లు ఎమ్మెల్యే, ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ, ఎంఆర్పిఎస్ తెలంగాణ కన్వీనరు, అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకుపోతున్నాను, తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నాను, ప్రజా వైద్యుని, జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టరు. ఇవన్నీ నాకుండే క్వాలిఫికేషన్స్ నాకున్నాయి. వీటిని ఏ పార్టీ ఎట్లా వాడుకుంటుంది అనేది వారి ఇష్టం మేరకు వదిలేస్తాం. సో తప్పకుండా నేను మాత్రం ప్రజాక్షేత్రంలో ఉంటాను. ఇది అంటే బీఆర్ఎస్ పార్టీలో త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేది ఈ యొక్క ప్రకటనతో కొంత కలత చెందాను. ఖచ్చితంగా వారు అంటే అప్రజాస్వామికంగా ఆ యొక్క ఎన్నిక కాబడ్డానికి ముందుకొస్తున్నారు. ఖచ్చితంగా అందుకే నేను ఆ పార్టీని వీడుతున్నట్లు తాటికొండ రాజయ్య చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో సాల్మోన్, న్యూస్ నౌ తెలుగు, వరంగల్.